పేరేమన్నా? శ్రీను మేడం. శ్రీను. వీళ్ళిద్దరి కేసు విన్నారు కదా? అవును మేడం. ఇద్దరిది చిన్న పిల్లలలాగా ఒక గొడవ. యాక్చువల్గా మేజర్ ప్రాబ్లం అయితే నాకేం కనబడట్లే. ఇంకా వీళ్ళ జీవితం చాలా ఉంది. మీరు వాళ్ళకి చెప్పాల్సింది చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే మేడం, ముఖ్యంగా భార్యాభర్తల బాధ్యతలు అన్నది తగ్గిపోయి బంగారం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది. అయితే ఏంటంటే అసలు ఇందాకటి నుంచి చూస్తుంటే ఇక్కడ బంగారం అనేటటువంటి ఒక సమస్య అన్నది మనం మధ్యకి తీసుకురావటం అన్నది జరిగింది. అంతే, బంగారము అన్నది ఇక్కడ అసలు ఇష్యూవే కాదు. మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి పెళ్లి అనేటటువంటి ఒక గొప్ప అంశం మీద పూర్తిగా అవగాహన లోపం అన్నది మనకి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. దానికి పైపెచ్చి ఏంటంటే ఒకరి మీద ఒకరికి అసలు నమ్మకం అన్నది లేదు. ఇంత అంటే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ బంగారం యొక్క ఇష్యూ చాలా ఈజీగా తేలిపోతుంది. మేడం గారు చెప్పినట్టుగా ఏ విధంగా అయితే కనుక మీరిద్దరు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ బంగారం విషయాన్ని అక్కడికి తేల్చేయచ్చు. కానీ జీవితం అన్న తర్వాత పెళ్లి అనేటటువంటి ముఖ్యమైనటువంటి ఇష్యూలో ఏంటంటే అసలు సిసలైనటువంటి సమస్యలు మీరు ఇంకా చూడలే. అటువంటి సమస్యలు చూస్తే కనుక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. అంత భయంకరమైన సమస్యలు ఉంటాయి. అసలు నేను ముందు ఏమన్నాను అంటే, నిన్ను చూడగానే ఏమనిపించిందో తెలుసా నవనీత? అసలు నీకు ఇంత చిన్న వయసులో అసలు ఈ అవగాహన లేకుండా ఇంత చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న నీకు అప్పుడే పెళ్లి చేయటం అన్నది తప్పు. తల్లిదండ్రులు పిల్లలకి ఎటువంటి అవగాహన చేయాలి అంటే కనుక పెళ్లి అయ్యే టైం అప్పుడు కాదు, పెళ్లికి చాలా కాలం ముందు ఏమని చెప్పాలి అంటే కనుక, అమ్మ రేపొద్దు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడతావు, అడుగు పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంతోషాలు సుఖాలు ఉండకపోవచ్చు, నీ తల్లి తండ్రి ఇలాగే నీ అత్తమామ ఉండకపోవచ్చు, నీ భర్త కూడా నిన్ను మరీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని ఉండకపోవచ్చు, ఇలాంటి కష్టాలు ఉండొచ్చు అనేటటువంటి ఒక పిక్చర్ క్రియేట్ చేయగలిగితే కనుక మెంటల్గా నువ్వు ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఈ మ్యారేజ్లోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే నీ గురించి ప్రత్యేకించి నేను చెప్పట్లేదు. రేపొద్దున ఏంటంటే ఇలాంటి బంగారం లాంటి వ్యవహారం ఇంకోటి రాకుండా ఉండాలి అన్న కోరికతో నేను చెప్తున్నాను. ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. అది చీలి గాలివాన్లాగా మారకూడదు. ఎందుకంటే అసలైనటువంటి సమస్యలు, ఇందాక నేను ఒక మాట అడిగాను, అమ్మ శ్రీను గురించి పెద్ద తప్పు ఏమైనా నీకు కనిపించిందా అంటే కనుక నువ్వేం చెప్పలేకపోయావు. ఉన్నా కూడా అది నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు అని అన్నావు. అంటే ఏంటంటే నీకు వాస్తవానికి ఏంటంటే అతనిలో ఉండేటటువంటి పెద్ద లోపం అన్నది కనిపించలేదు. అంటే సంసారం చేసిన 6 నెలలు అయినా కూడా నీకు కనిపించలేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఏదో చిన్న విషయం వల్ల నీ మనసు నొప్పి కలిగింది. ఆ చిన్న విషయాన్ని పెద్ద చేసుకున్నావు, అది బంగారానికి ముడిపడింది, ఫైనల్గా అదే గొడవకు కారణమైంది. ఇక శ్రీను విషయానికి వస్తే మేడం, ఇప్పుడు తల్లిదండ్రుల పాత్ర అన్నది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రధానంగా నీ బాధ్యత అనమాట. ఏంటి, ఓకే ఈ అమ్మాయికి అవగాహన లోపం ఉంది, కొన్ని నేను సర్ది చెప్పడం అన్నది నేను నెమ్మదిగా అమ్మాయికి నేర్పించుకోవాలి. నేను పూర్తిగా అమ్మాయికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి రాకముందే కనుక వేరే వాళ్ళు ఎవరైనా జోక్యం చేసుకుంటే కనుక వాళ్ళని కొంతకాలం దూరం పెట్టాలి. సో మీ యొక్క జీవితంలోనే కాకుండా రేపొద్దున ఇటువంటి సమస్యలు ఏమన్నా వస్తే కనుక ఫస్ట్ తనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్, అంటే మిగతా వాళ్ళ యొక్క జోక్యం లేనటువంటి ఒక వాతావరణాన్ని ఇచ్చి, భర్తగా నీ వెంట నేనున్నాను, నీకేమన్నా సమస్య వస్తే ముందు నాకు చెప్పు అనేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ అమ్మాయికి ఎటువంటి మెసేజ్, ఎటువంటి న్యూస్ ఆ అమ్మాయికి చెప్పినా కూడా ఇలా నేర్చుకో అని చెప్తే కనుక ఖచ్చితంగా వెళ్తుంది. ఎప్పుడైతే కనుక పబ్లిక్గా నలుగురి మధ్యన చెప్పడం జరుగుతుందో అప్పుడు నువ్వు నా వెంట లేవు అనేటటువంటి అనుమానం ఆ అమ్మాయికి వస్తుంది. నేను చెప్పినటువంటి ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఇటువంటి బంగారం వ్యవహారాలు ఇంకా ముందు రావు.